బాబా వచ్చేసి ఇన్ని డబ్బులు నాకైతే ఒక్కసారిగా ఇచ్చారు, కళ్ళు జిగేలమన్నాయి. ఎందుకో చెప్తారండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వచ్చేసి కువైట్ లో 20 దినాల నోటు, ఇది వచ్చేసి 5 దినాల నోటు, పోతే ఇది వచ్చేసి 10 దినాల నోటు చూపిస్తారండి మీకు కూడా. మొత్తం డబ్బు వచ్చేసి ఏం చేస్తానో చూపిస్తారండి మీకు కూడా. ఈ రోజు ఇచ్చాను, నాకేమన్నా జీతం ఇచ్చాడా స్వామి అని నేను అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంకొక డౌట్ కూడా ఉండింది. ఇంత డబ్బు అయితే నా జీతం రాదు కదా, దాంట్లో కొంచెం కదా వచ్చేసి నేనైతే అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు ఆ ఏటీఎం కార్డు నా చేతికి ఇచ్చి బ్యాంకులో బేసి రాపని చెప్పి నాకైతే చెప్పినాడు మా బాబా కొడుకు. వచ్చేసి మా బాబా కూడా సుమారుగా కువైట్ డబ్బులు వచ్చేసి 680 దినాలు అయితే ఉంది. 680 దినాలు ఎంత అవుతుందో ఇండియా డబ్బుల్లో కామెంట్లు అయితే కామెంట్ చేయండి. మా కువైట్కి వచ్చిన తర్వాత తెలిసినా కూడా తెలియదని చెప్పాలి కువైట్ వాళ్ళకు, లేకపోతే ప్రతి ఒక్క దానికి కూడా మనల్ని పంపించారు. నాకు ఏటీఎం లో డబ్బులు తీసేది బేసేది వచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరు దివాన్లోకి వచ్చిన వాళ్ళు తీసుకురాపు అని చెప్పి నన్ను అయితే పంపించాంటారు ప్రతి రోజు కూడా. ఏ పని వచ్చినా కానీ కోవిడ్ వాళ్ళకి మాత్రం చెప్ప. ఫస్ట్ వచ్చేసి డబ్బులు అయితే అంతా పోలా, తర్వాత వచ్చేసి రొంత కొంచెం అయితే నాకు 4 సార్లు అయితే వేసిన మొత్తాన్ని కూడా డబ్బులు. ఇంకా నాకు వచ్చేసి మా బాబా కొడుకు అయితే ఫోన్ చేశాడు, ఎందుకు అన్ని సార్లు వేసిన డబ్బులు అయితే అని చెప్పి. స్వామి అది అంతా డబ్బులు ఒకసారి పోవడం లేదు, అందుకే కొంచెం అయితే వేతనని చెప్పిన.